ఇంకా డీటెయిల్స్ వెళ్దాం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 3 దఫాల్లో ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. 12,760 పంచాయతీలు, 113,534 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. 2 రోజుల వ్యవధిలో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండి నుంచి మొదటి విడత నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 3న రెండో దశ నామినేషన్లు, డిసెంబర్ 6న మూడో దశ నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్, డిసెంబర్ 14న రెండో దశ పోలింగ్, డిసెంబర్ 17న మూడో దశ పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముకుదిని వెల్లడించారు. షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. $66,55,186 అక్షరాల రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ మీ ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ సమావేశంలో మీ అందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది. మీ ద్వారా తెలియజేస్తే సెప్టెంబర్ 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశాము. అయితే కొన్ని కారణాల వలన అక్టోబర్ 9న స్టే విధించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు రీనోటిఫికేషన్ కొత్త షెడ్యూల్కు ఇచ్చాము. ఈ వివరాలు మీకు తెలియజేయాలి అని అనుకున్నాము. మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వార్డు వివరాలు ఏంటి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి, రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. అబ్జర్వర్స్, ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు. మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు కనుక చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్న ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ప్లాన్ చేసింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ,
గుడ్ ఈవినింగ్ సందీప్. తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో